తప్పిస్తాను గిరీషు. అమ్మా సారీ ఏడుకుంటలు, నీకు నీ ప్యాంట్ ఒకటే లూసు. అది ఏమిటో నా సైకిల్కి అన్నీ లూస్ అయ్యా. దెబ్బలేమన్నా తగిలాయా? దెబ్బలదేముందిలే గురు, ఈవేళ తగులుతాయి రేపు పోతాయి. కానీ నువ్వు పడబోయే బాగా తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఏమిటి గురు, ఏమైంది? ఎస్ఐ గారు వాళ్ళు ఏమన్నా రెచ్చిపోయి ఉన్నారా? నేను లేటుకు వచ్చానని నన్ను ఫైన్ చేస్తానంటావా? అదేం కాదు, అయినా పాడు మాట నా నోటితో చెప్పలేను కానీ లోపలికి వెళ్ళి తెలుస్తుందిగా. ఏమైంది గురు? ఏమైంది గురు? ఏమైంది గురు? ఏం చెప్పమంటావు గిరీశం, నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు. రేయ్, అందరూ అలా ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చేసి చెప్పొచ్చు కదా. నన్ను ఏదో ఉద్యోగం నుంచి తీసేసినట్టు, నేనేదో మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టు. రేయ్, ఆ చూపులేమిట్రే? గిరీశం, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గిరీశం, నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నా. చంద్ర దేవుడు, మరి ఏడుకుంటు గారు అలా చెప్పి చచ్చాడే. ఎస్ఐ గారు ఇవాళ పెళ్ళంతో తగుపడుచుంటాడు. ఇవాళ నాకు వాయింపుడు కాయనరా నాయనో. ఆలస్యం ఎందుకు? క్షమించండి సార్. దానికేముందిలే గిరీశం, ఏ మున్సిపాలిటీ ఎద్దో ఏ సిటీ బస్సో నీ సైకిల్కి అడ్డొచ్చి ఉంటుంది. లేట్ అయినందుకు నేను క్షమించినా ఆ భగవంతుడు నిన్ను చిన్నతో చూశాడయ్యా. ఏమైంది సార్? ఏం జరిగింది? ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదయ్యా. ఓసారి అలా చూడు. ఎస్పీ గారి ఇంటి దగ్గర డ్యూటీకి ఎవరెళ్ళాలా అనే విషయం మీద రోజులాగే ఇవాళ కూడా లాకప్లో ఉన్న ఒకరిని పిలిచి లాటరీ తీయించాం. ఇవాళ నీ పేరు వచ్చింది గిరీశం. సార్, ఎంత చల్లని మాట చెప్పారు సార్. నన్ను నోట్లో మాట రావట్లేదు సార్. నన్ను అసైన్ చేసినంత, అదే మిమ్మల్ని ఎస్పీని చేసిన సంతోషంగా ఉంది సార్. ఏమిటి గిరీశం నువ్వు మాట్లాడేది? ఎస్పీ గారి భారీ విషయం తెలిసే మాట్లాడుతున్నావా? నా సంగతి నీకు ఇంకా తెలియదేమో. నాకు చిర్రెత్తిందంటే ఒళ్ళు తీరా సంజాగ్రత్త. ఆవిడతో వేగటం చాలా కష్టం. ఓపిస్తి, పొగరుబోతు, కట్టుకున్న మొగుడిని కూడా లెక్క చేయదు. మా పుట్టింటి వారు జమీందారులు కనుక సరిపోయింది కానీ వాళ్ళు ఇచ్చిందే, లేకపోతే మీరు తెచ్చే జీతం రాళ్ళతో తినాల్సిందే గడ్డి. ఆ మహాతలితో ఏం కష్టాలు పడతావో ఏమో. భలేవారే సార్, మంచి చేసుకునే చిట్కాలు తెలియాలి కానీ ఆడవాళ్ళ మనసు వెన్న సార్. నేను ఎలా నెగ్గొస్తానో చూడండి. మేము తెలుగు మహిళా సంఘటిత సంఘం తరపున వచ్చామండి. ఏం పని? చందా కోసమా? నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. అది కాదండి. ఇంకేం చెప్పద్దు. మా వారి జీతమే మాకు ఆధారం అయితే అసలేమీ ఇచ్చుండేదాన్ని కాదు. రాజా వాసిరెడ్డి వంశం వారి ఆడబడుతుంది కనుక పుట్టింటి పేరు నిలబెట్టడానికి 500 ఇస్తాను. నేను చందా కోసం రాలేదండి, మీరు మా సంఘానికి అధ్యక్షురాలుగా ఉండాలని అడగడానికి వచ్చాం. అలాగా? అయ్యో, నిలబడి మాట్లాడుతున్నారే. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. రంగమ్మా, కూల్ డ్రింక్స్ పట్రా. రెడీ మేడం. తీసుకోండి తీసుకోండి. చల్లగా ఉంది ప్లీజ్. తీసుకోండి మేడం. ఏమిటి ఇప్పుడే తెల్లారిందా? స్టేషన్ డ్యూటీ లాగా ఇష్టం వచ్చినట్టు రావడాలు పోవడాలు నా దగ్గర కుదరవు, తెలిసిందా? నాకు చెక్కరేగిందంటే ఇటు నుంచి ఇంటికే. ఒళ్ళు దగ్గరెట్టుకో. అలాగే మేడం, ఇంకెప్పుడు ఆలస్యంగా రాను. తీసుకోండి మేడం. చల్లగా ఉంది మేడం. మరి మేము వెళ్ళొస్తామండి. వెళ్ళండి. అన్నట్టు ఇక మెచ్చి మీరు ఎవరిని చందాలు అడగండి. మన సంఘం ఖర్చు అంతా నేనే భరిస్తాను. అలాగే వస్తామండి. ఏమిటి మీరింట్లోనే ఉన్నారా? నేను వెళ్ళిపోయారనుకుంటున్నా. మీకు గుడ్ న్యూస్ చెప్పరా? తెలుగు మహిళ అది వదలండి. ఆ సంఘం వాళ్ళు వచ్చి నన్ను అధ్యక్షురాలుగా ఉండమన్నారు. అలాగా? సంఘం పేరు కూడా తెలియని నిన్ను అధ్యక్షురాలుగా పెట్టుకున్నందుకు నిజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. అఫ్ కోర్స్, పోలీస్ ఆఫీసర్ పిల్లను కదా, ముందు ముందు ఏదైనా ఉపయోగం ఉంటుందని వాళ్ళు అలా సెటప్ చేసుకుని ఉంటారు. అంటే ఇదంతా మీ మూలానే అంటారా? భాలేవారే. రాజా వాసిరెడ్డి వారి ఆడబడుతుంది కనుక నా కోసం వచ్చారు గాని ఆఫీసర్ల పెళ్ళాలే కావాలనుకుంటే ఊళ్ళో 190 మంది ఉంటారు.
వాళ్ళ కోసం వెళ్ళలేదే మరి కూల్ డ్రింక్ తీసుకోండి సార్. ఆవిడకే ఇవ్వు, బాగా మంట మీద ఉంది. అవును, నువ్వేమిటి ఇక్కడున్నా? అదే సార్, అది నేనే రమ్మన్నాను. ఏ తప్ప కూసే గారిదించి మేసే గారిదించి చెడగొట్టిందని మీరేం అతనికి నీతులు చెప్పక్కర్లేదు. అసలు నోరు ముస్తావా? చాలండి మీ బడాయి. మీ పెత్తనం నా దగ్గర కాదు. అదేదైనా ఉంటే మీ ఆఫీస్ లో చూపించుకోండి. నువ్వు వెళ్ళి పంపించుకోయా. నిన్ను మార్చడం నా వల్ల కాదు. నీకేం భయం లేదు, వెళ్ళి పని చూసుకో.